ఈ దినము బలలో పాల్గొనే ముందు కొన్ని మాటలు ధ్యానించుకుందాం. దావీదు రాసిన కీర్తనలో 16 ఒక్కసారి దీంట్లో ఒక మాటను చదువుతాను చూడండి. 11 చదువుదాం. చివరిగా చదివినది, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళకమునుపు మీరందరూ నాతో చిన్న మాట చెప్పాలనుకోవచ్చున్నాను. యెహోవా నా దేవుడు, యేసు ప్రభు నా సొంత రక్షకుడు. చెప్పబోయే వాక్యము, వినబోయే వాక్యము, నేను చదివే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆశీర్వాదకరంగా చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇందాక ఈ మాట చదివినప్పుడు ఎంతమంది ధ్యానించారు చూడండి. ఒక మాట మళ్ళీ రాయబడింది, చూద్దాం. మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి. ఎందుకంటే మనకు అలవాటు ఏమిటంటే కొంచెం అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతుంటాం కదా, కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతుంది. 2 times చదివిస్తే 3 times చదివిస్తే అది వస్తుంది. మరొకసారి, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు. ఏమో రాయబడింది ఇక్కడ? సుఖములు కలవు. At your right hand are the pleasures forevermore. హల్లెలూయా. మన జీవించే కాలంలో మన ప్రతి ఒక్కరము సంతోషముగా సుఖముగా ఉండాలని ఆశపడతాం. అన్ని విషయంలో నీవు ఘనమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని కోరుకుంటాం. కష్టాలు కావాలి, బాధలు కావాలి, నాకు ఎప్పుడు ఏదో ట్రబుల్స్ ఉండాలి అని ఎవరు ఆశపడరు కదా. మీ ఇక్కడ ఉన్నవారైనా ఆశపడుతున్నారా? నాకు ఇవన్నీ కావాలి, దోషిట్లో నాకు ఇస్తే ఫ్రీగా వస్తే పడేస్తానని? లేదు, ఎవరు ఇష్టపడరు. కానీ బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది. ఏమని రాయబడింది చూడండి. నిత్యము సుఖములు కలవు అంటున్నాడు. అయితే దేవుని దగ్గర ఇవి ఉంటాయని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అయితే లైఫ్లో ఒక చిన్న థియరీని ఈరోజు నేర్పిస్తాను. ఒక థియరీ నేర్చుకోండి. 43 థియరీ అని ఒక థియరీని మీకు నేర్పిస్తాను. జ్ఞాపకం పెట్టుకోండి, మీ జీవితంలో పనుకొని వస్తుంది. దీన్ని మీరు అవలంబించండి. మీ లైఫ్లో యూ క్యాన్ హ్యావ్ ఎ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. బిఫోర్ దిస్, ఇది చెప్పక మన పూనే ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. మీరందరూ చిన్ననాటి నుండి, ఇప్పుడు ఏ వయసులో ఉన్నా కూడా ఒక వయసులో ఉన్నారు. అయితే చిన్ననాటి నుండి మీ బ్రెయిన్ని ఏం చేస్తారంటే, మీ బ్రెయిన్ని ప్రతి ఒక్కరూ ఆటో ట్యూన్ చేసి పెడతారు. ఏం చేసి పెడతారండి? ఆటో ట్యూన్ అంటాం. అంటే చిన్ననాటినో మీరు పుట్టిన వెంటనే బేబీస్కి ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు ఇది చెయ్యి, ఇది చేయకూడదు, ఇట్స్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ బ్యాడ్ అని చెప్తుంటారు. అవునా కాదా? ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? సో అది కరెక్ట్, వాళ్ళు చెప్పింది కరెక్ట్, ఇది చేస్తే మంచిది కాదు, ఇది చేస్తే మంచిది అని మనకు ఆలోచన వస్తుంది. తర్వాత స్కూల్లో వెళ్తాం. మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. ఆ పాఠాల ద్వారా కొన్ని మనం నేర్చుకుంటాం. దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ బ్యాడ్, ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అని నేర్చుకుంటాం. అయితే మన బ్రెయిన్ ఒకలాగా ట్యూన్ అయి ఉంటుంది. అలానే కొంచెం పెద్దగైతా ఉంటే ఫ్రెండ్స్ వస్తుంటారు, కొన్ని మన రిలేషన్స్ ఉంటాయి. నీ జీవిత ఎక్స్పీరియన్స్లో నీ బ్రెయిన్కి ఒకలాంటి ఆటో ట్యూనింగ్, అంటే వేరే వాళ్ళ ఆలోచనలు నీ ఆలోచనలుగా ఉండిపోతాయి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఆ బి అ పాస్ అంటే ఒక్కసారి మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు ఆలోచించుకోండి. ఎంతోమంది ఆలోచనలు మీ ఆలోచనలాగా ఉన్నాయి, ఎంతోమంది ఆలోచనలు మీ ఆలోచనలాగా ఉన్నాయి. అయితే వేరే వారి ఆలోచనలు వినడం తప్ప, తల్లిదండ్రుల మాటలు వినడం తప్ప, అంటే ఏమిటి అన్న ఏం చెప్పాలనుకుంటున్నాడని మీరు ఆలోచించవచ్చు. కొంతమంది దీన్ని ధ్యానించకుండా ఏదోలే కూర్చున్నా కదా కొంచెంసేపు అనుకోవచ్చు. ఈ కొన్ని నిమిషములు కొన్ని మాటలు చెప్తాను, మీరు వినండి. మీ జీవితానికి అది పనుకొని వస్తాయి. ఇట్ విల్ బి బ్లెస్సింగ్ టు యువర్ లైఫ్. అయితే మనము ఒక్కసారి, నీకు దేవుడు ఒక మంచి దేవుడు, నేను ఈ లోకమునకి అన్నీ ఇచ్చి ఈ లోకమునకు పంపించాడు. నీకు చేతులు, కాళ్ళు, ఆలోచించడానికి బ్రెయిన్ అన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ మన సలహాలు తీసుకోవడం మంచిదే. ఎందుకంటే బాలుడు నరవర్ష త్రోవని మనకి నేర్పమని తల్లిదండ్రులకు చెప్తాడు. జ్ఞానుల మాట వినాలని బైబిల్ సెలవిస్తున్నది మనకు. అయితే నీవు కూడా నీ సొంతగా ఆలోచనతోటి కొన్ని ఆలోచించాలి. దేవుడు నీకు అది దేవుడు ఉచితంగా ఇచ్చాడు. నీకు దేవుడు నీకు ఒక మంచి జ్ఞానము దయచేశాడు. ఆ జ్ఞానముని నువ్వు చెత్తలో వేసుకొని, బుట్టలో వేసుకొని పనికి రాకుండా నీ జీవితాన్ని వృధా చేసుకుంటావని నేను చెప్తాను. అందుకొరకే ఏ మాట నువ్వు విన్నను, ఎక్కడ నువ్వు ఏం విన్నను,
జ్ఞాపకం పెట్టుకోండి, అది నీ బ్రెయిన్లో, అంటే నీ ఆలోచన విధానంలో ఒక ఆలోచనని అది క్రియేట్ చేయాలి. అప్పుడే నువ్వు వెలుగొందుతావు. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే. నీ బుర్రలో ఏముందని చెప్తాను, పెండ నిండి ఉంది అంటాను. ఏమంటారండి? బుర్రలో పెండ అంటాం, పనికిరాందంటారు దాన్ని. సో నీవు ఒకవేళ జ్ఞానవంతునిగా ఉండాలి అంటే, నీవు అన్నిటి విషయంలో సక్సెస్ఫుల్ లైఫ్, ఎస్ నన్ను అందరూ చూసి ఘనముగా అనుకోవాలా, అందరు నాకు మర్యాద చేయాలా, ఎవ్రీబడి నీడ్ టు రెస్పెక్ట్ మీ అని చాలామందికి ఉంటుంది. కానీ దాని మార్గము చాలామంది తెలియదు. తెలిసినా కూడా దాన్ని పాటించడం చాలా కష్టం అనిపిస్తుంది. కానీ నువ్వు పాటిస్తేనే అది అవుతుందని జ్ఞాపకం చేసుకోండి. నీకు కష్టమైన పాటించాలి, అప్పుడే నీకు ఘనత వస్తుంది అని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము మీరు ఎన్నో విన్నారేమో, ఎన్నో ఆటో ట్యూన్లో ఉండిపోయారేమో, ఎన్నో విషయాలు విని ఇది ఇంతేలే అని చెప్తున్నారు. వేరేది చెప్పినా అది వినకుండా ఉన్నారేమో. ఈరోజు మాత్రము నేను చెప్పేది విని కొంచెం మీ బ్రెయిన్లోకి ఎక్కించుకోండి. ఒకవేళ దీని లైఫ్ థియరీ అంటాను నేను, మీ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది 4T థియరీ అంట. 4T అంటే టీ, ఓకేనా? టీ స్టాండ్ ఫర్ థియరీ అనుకోండి. 4T, ఈ 4 టీల మీద మనం ఒక వెహికల్ నడవాలంటే, 4 వీలర్ నడవాలంటే ఎన్ని గిల్లలు ఉంటాయి? దానికి 4 గిల్లలు ఉంటాయి. నీ జీవిత ప్రయాణంలో నువ్వు అన్ని విషయంలో నువ్వు సంతోషముతో ఉండాలి అంటే ఈ ఒక 4Tని మనం నువ్వు ఒకవేళ ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే నీ జీవితము అన్ని విషయంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మొదటిది ట్రస్ట్. మొదటిది ఏంటిదండి? ట్రస్ట్, నమ్మకము. రెండవది టాక్, మాట్లాడుట. మూడవది టాలరెన్స్ అంటాము, టాలరేట్ అంటాం. టాలరెన్స్ ఆర్ టాలరేట్ అంటే సహించడము అనుకోండి. నాలుగవది సమయము. నాలుగవది ఏంటిది? టైం. ఫస్ట్ది ఏంటిది? విన్నారా? ఫస్ట్ది ఏంటిదండి? ట్రస్ట్. రెండవది టాక్, మూడవది టాలరెన్స్, నాలుగవది టైం. రైట్, దీన్ని క్లుప్తంగా కొన్ని నిమిషాల్లో చెప్పేస్తాం. ట్రస్ట్ మొదటిగా నమ్మకము, నమ్మడము. బైబిల్ మనకు ఒకటి సెలవిస్తున్నది. కీర్తనలకు రాసిన కీర్తనలో 118, 8, 9 ఒకసారి చదువుదాం. 118, 8, 9. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. అంటే మనుషులను ఆశ్రయించకూడదా, రాజులను ఆశ్రయించకూడదా అంటే కాదు. కానీ చాలామంది ఏమనుకుంటా, నేను మనుషులను పట్టించుకోరు, బైబిల్ ఏం సెలవిస్తుంది, మరి బైబిల్ ఏం చెప్తుంది, మనుషుల్ని చల్లిపో, ఏం చెప్తున్నాడు దేవుని కాదు. మేలు అంటున్నాడు, బెటర్ అంటున్నాడు. యూ షుడ్ నో. బెటర్ అంటే దానికనేది బెటర్ అని చెప్తున్నాడు. ఫస్ట్ దేవుడు ఏం చెప్తున్నాడు వినండి అంటున్నాడు. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. కొంతమంది దీన్ని ఉల్టా అర్థం చేసుకుంటారు. మనుషులు ఏం చెప్పి, నువ్వు చెప్పింది పట్టించుకోను, పాస్టర్ గారు నువ్వు మనిషివి పట్టించుకోను, నువ్వేం చెప్తావు పట్టించుకోను. ఎందుకంటే బైబిల్ ఏం రాయబడింది మనకి ఇక్కడ? దేవుడిని చెప్పాడు కదా, ఇప్పుడు అన్న చెప్పింది కూడా వేస్టే అంటారు. దేవుడే చెప్పాలి నాకు చెప్తాడు. అట్లా తీసుకోకండి, వ్యంగ్యంగా తీసుకోకండి. సో మేలు అని చెప్తున్నాడు అంటే దేవుడు ఆశ్రయించడం మేలు అని చెప్తున్నాడు. అంటే మొదటిగా యూ షుడ్ హ్యావ్ ఎ ట్రస్ట్ ఇన్ గాడ్. నమ్మకము, నీవు ఎవరి మీద అతి దృఢమైన నమ్మకం ఉండాలి. 100% ట్రస్ట్ ఎవరి మీద ఉండాలి అంటే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడింది చూద్దాము. ఆది యందు దేవుడు భూమి ఆకాశముని సృజించినను. నెహెమ్యా గ్రంథము 9:6 ఒకసారి చదువుదాం. నెహెమ్యా, బుక్ ఆఫ్ నెహెమ్యా 9:6. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. హల్లెలూయా. మొదటిగా నువ్వు ఎవరిని నమ్ముచున్నావు అనేది జ్ఞాపకం చేసుకో. నీ నమ్మకం ఎవరి మీద ఉన్నది? ఈ సృష్టికర్తనే దేవుని యొక్క ఆయన మహోన్నత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా.
వాట్ ఈజ్ హీ? అసలు నువ్వు నమ్ముచున్నావు, ఎవరు నమ్ముచున్నావు? మనకు ఒక పని కావాలి అంటే, ఈ స్టేట్లో మన ఈ రాష్ట్రంలో పని కావాలి అంటే నువ్వు చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే నీ పని అయిపోతుందని నమ్మకం ఉంటుంది, అవునా కాదా? ఒకవేళ ఒక అతనికి జీవిత ఖైదీ కారాగార శిక్ష పడ్డది, లేకపోతే జీవిత ఖైదీ పడ్డది, లేకపోతే ఉరి శిక్ష పడ్డది, అది మాఫ్ చేయాలి అంటే, దాన్ని కొట్టివేయాలి అంటే ప్రెసిడెంట్ సైన్ చేస్తే అయిపోతుంది అది. అయితే యూ షుడ్ నో ద రైట్ పర్సన్ టు ట్రస్ట్. నువ్వు సరి అయిన వ్యక్తిని నమ్మడము నేర్చుకోవాలా, నువ్వు సరి అయిన విషయంని నమ్మడం నేర్చుకోవాలి. సో యూ షుడ్ ట్రస్ట్ ద గాడ్ హూ ఇస్ యువర్ రైట్ గాడ్ ఫర్ మీ. ఎవరు నమ్మాలని. అందుకొరకే బైబిల్ మనకు అనేక మార్లు సెలవిస్తున్నది ఏమనంటే, ఈ సృష్టి యావత్తు ఆయన ఒక నామమున చేయబడినదని చెప్తుంది. హల్లెలూయా. ఆయన నోటి మాట ద్వారానే ఈ సృష్టి అంతయు చేయబడ్డది. సో నువ్వు ఎవరిని నమ్ముచున్నావో ఆయన మొదటిగా ఆయన శక్తిని నువ్వు తెలుసుకోవాలి. యు షుడ్ నో హిస్ పవర్. ఎప్పుడైతే నువ్వు ఆయన శక్తిని తెలుసుకున్నప్పుడు, బైబిల్ మనకు చాలాసార్లు చెప్తున్నది ఏమని చెప్తుందంటే, ఆయన బలవంతుడు, ఆయన ప్రతి విషయంలో ఆయన బలముని చూపించాలని ఆశ కలిగి ఉంటాడు, ఆయన శక్తిని చూపించాలని ఆశ కలిగి ఉంటాడు. ఆయన ఇది నాది అని చూపించడానికి, ఎవరైనా ఇది నాది అని ప్రాపర్టీని ఎలా చూపిస్తుంటారు? బోర్డు పెడతాం, ఎవరైనా వస్తే పొలవడుతుంటాం, ఇది నాది అని చెప్తుంటాం. అలానే దేవుడు కూడా ఈ సృష్టి యావత్తు మీరును నా సొత్తు అని చూపిస్తూ ఉంటాడు. యు ఆర్ మైన్ అని చెప్తుంటాడు. ఈ సృష్టి యావత్తు ఆయన చెప్పిన విధంగా నడుస్తుందని మరి ఒకసారి బైబిల్ సెలవిస్తున్నది. హల్లెలూయా. చూద్దాము, కీర్తనలో ఈ మాట రాయబడి ఉంటుంది, 135:6 రాయబడి ఉంటుంది. చూద్దాం, 135:6. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. చూడు 135 Psalms 135:6 పెట్టండి. కింద ఒక మాట చూడండి, ఏమో రాయబడింది? ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఎవరికి ఇష్టమైనది జరిపించుకుంటాడంట? దేవునికి ఇష్టమైనది జరిపించుకుంటాడు. సో నువ్వు నమ్మదగిన దేవుడు. నీవు ఎవరినైతే నమ్ముచున్నావో, మొదటిగా నీ ట్రస్ట్ అనేది ఎలా ఉండాలి అంటే, ఏదో 50%, ఏదో నాకు కష్టం వచ్చి ఏదో నాకు బాధ ఉన్నప్పుడు నేను దేవుని కన్సల్ట్ అయ్యా, ఏదో డాక్టర్కి కాక మనకు జ్వరం వచ్చినప్పుడు పోయి కన్సల్ట్ అవుతాం కదా, అట్లా కాదండి. యు షుడ్ ట్రస్ట్ హిమ్ 100% ఇన్ యువర్ లైఫ్. నీ జీవనం మొత్తము ఆయన యందు విశ్వాసం ఉన్నట్లయితే, అందుకొరకే ఒక మాట రాయబడింది, మీరు నా నామమున దేన్ని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దాన్ని చేతునని చెప్పాడు. మీరు ఆయన నామముని ఏం అడిగినను జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అది చేస్తాడు. కానీ మీకు అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్తారంటే, ఒక గోడ మీదకి ఒక చిన్న 1 year 2 years 3 years బాబుని ఎక్కించాను అనుకోండి. 3 years బాబుని, తండ్రి కింద ఉన్నాడు. నాన్న జంప్ అంటే ఏం చేస్తాడు? డాడీ నేను దుంకను అంటాడా? ఏం చేసేస్తాడు? వెంటనే దుంకేస్తాడు. ఎందుకు? హీ ట్రస్ట్ హిస్ డాడ్. మనమైతే ఎక్కి దుక్కురా అంటే నేను పడిపోతానంట, నాకు దెబ్బలు తాకితే అంటాం. కానీ చిన్నపిల్లలకు ఉన్న విశ్వాసం, అందుకొరకే చిన్నపిల్లల్ని పరలోక వాసులు అని చెప్పాడు. అటువంటి విశ్వాసం కనపరచాలి నువ్వు తండ్రి ఎడల. అటువంటి నమ్మకంని నువ్వు దేవుని ఎడల మొదట కనపరచాలా, ద ట్రస్ట్. రెండవది ఏం చెప్పాను? రెండవది టాక్, మాటలు, మాట్లాడము. ఈ మాట్లాడడం అనేది నువ్వు నేను మాట్లాడడం అనేది ఏంటంటారు? 2 వైపు కదా. మాట్లాడమంటే నువ్వు మాట్లాడాలి, నేను మాట్లాడాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ప్రేయర్ని మనం ఒకే వైపు చేస్తూ ఉంటాం. మార్నింగ్ లేస్తాం, మాట్లాడుతూనే ఉంటాం, దేవునికి ప్రార్థన చేస్తూనే ఉంటాం. కానీ దేవుని మాటలు మనం వినము. దేవుని మాటలు మనము వినము, మనమే చెప్తా ఉంటాం. వి గోయింగ్ ఆన్ టెలింగ్ గాడ్ దిస్ ఈజ్ ఇది అయ్యా, ఇదయ్యా, ఇదయ్యా అని. ఎప్పుడైతే టైం ఉందనుకుంటా. కానీ బైబిల్ మనకేం సెలవిస్తుందంటే, ఒక మాట మొదటి తెస్సలోనిక పత్రిక 5లో ఏమని రాబడుతుంది, 5:17 ఏమని రాబడుతుంది అంటే, ఇంగ్లీష్ తెలుగులో ఏమో 15 ఉంటుంది, ఎడతెగక ప్రార్థన చేయుడి అని రాబడుతుంది. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఈ ఎడతెగక ప్రార్థన ఎలా చేస్తాం? ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాను అనుకో, నేను అన్న చెప్పాడు ప్రార్థన చేయమన్నాడని, డ్రైవింగ్ చేసుకుంటే కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేయగలుగుతావా? చేయలేం కదా. వంట వండుతుంటే నువ్వు కళ్ళు మూసుకుంటే అవుతుందా? ఆఫీసు కాదు. కానీ ఎడతెగక ప్రార్థన చేయమని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ప్రతి నిమిషము నువ్వు దేవునితో సంభాషించమని బైబిల్ సెలవిస్తున్నది.
ప్రతి నిమిషము దేవునితో సంభాషించు. అది నీవు పెద్ద ప్రార్థన వచ్చు, నువ్వు దేవునితో సంభాషణ అన్నాడు. నువ్వు సంభాషించాలి దేవునితో. అయ్యా, ఈ సమయంలో నేనేమి చేయాలి? అందుకొరకే నెహెమ్యా ఒక మంచి పని చేశాడు. నెహెమ్యాని చూసి అక్కడ రాజు అన్నాడు, ఎందుకు నీ మొహం ఇంత చిన్నబోయి ఉన్నది? అసలు నీకు ఎందుకు ఏం ప్రాబ్లం ఉన్నది చెప్పు, ఇప్పుడే నీకు సార్ట్అవుట్ చేస్తా అని చెప్పాడు. ఇప్పుడే నీకు చేస్తాన్నాడు. అప్పుడు వెంటనే ఏం చేశాడు ఈయన? అది మనమైతే రాజు అడిగాడు కదా అని ఏం చేసేస్తాం మనము? వెంటనే మనకు కావాల్సింది చెప్తాడు. కానీ నెహెమ్యా పని చేయలేదండి. ఏం చేశాడు? 2:4 ఉంటుంది. నెహెమ్యా 2:4 ఏమంటుందంటే, నేను ఆకాశమందు దేవునికి ప్రార్థన చేసి. హల్లెలూయా. నీవు ఏ విషయంలో అయినా, నువ్వు ఏ పని చేయడానికైనా, ఏది ఆరంభించడానికి కోసమైనా, నీకు ఏది దొరికినను, ఏ సమయంలో అయినను నువ్వు దేవుణ్ణి షార్ట్ ప్రేయర్ కానివ్వండి, ఏ విషయంలో కానివ్వండి, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. ఆయనతో మాట్లాడడం, సంభాషించడం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన నీకు మంచి స్నేహితుడు అని బైబిల్ సెలవిస్తున్నది. ఆయన అన్ని విషయంలో నీకు తోడై ఉంటాడని కూడా బైబిల్ సెలవిస్తున్నది. కనుక నువ్వు ప్రతి నిమిషము నువ్వు ఆయనతో సంభాషించాలి. అప్పుడే నీకు అన్ని విషయంలో నీకు ఘనతని దేవుడు దయచేస్తూ ఉంటాడు. అందుకొరకే ఒక మాట ఉంటుంది చూడండి, ఇక్కడ మంచి మాట సల్మాన్ మహారాజ్ చెప్తాడు. ప్రొవర్బ్స్ సామెతలు 3:5-6 చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎప్పుడంట? అప్పుడు ఆయన నీ త్రోవలని సరళము చేయును. హల్లెలూయా. అప్పుడు నీ త్రోవలు సరళం చేస్తాడు. అయితే నువ్వు ప్రార్థించే సమయంలో ప్రతి నిమిషము, ప్రతి క్షణము నువ్వు దేవునితో సంభాషించడానికి సిద్ధంగా ఉండాలి. అయ్యా, ఏం మాట్లాడుతున్నావు అన్నా? నేను ఇప్పటివరకు దేవుని వాయిస్ వినలేదనా? అసలు నేను ప్రేయర్ చేస్తాను, దేవుడు ఏం మాట్లాడుతాడు అని నాకు అర్థం కాలేదంటే, ఒక వచనం మీకు చెప్తాను చూడండి. యోహాను సువార్త 10:27 ఏమని రాయబడింటే, నా గొర్రెలు నా స్వరముని వినును. హల్లెలూయా. నువ్వు దేవుని ఒక ఆత్మ కలిగి ఉన్నట్లయితే నువ్వు దేవుని స్వరమును వింటావు. దేవుడు నీకు అనేక మార్నితో మాట్లాడుతుంటాడు. నీకు దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. దేవుడు అనేక ప్రవచనాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఈ దినము కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుని స్వరముని వినడానికి ఆసక్తి కలిగి ఉండాలా. ఎప్పుడు నీవు మాట్లాడేది దేవుడు వినాలంటే అది సంభాషణ కాదు. ఇట్ వోంట్ బి ఎ టాక్, వన్ సైడెడ్ టాక్. దేవుడికి ఇష్టం లేదు. దేవుడు కూడా నీకు చెప్తుంటాడు, అది నువ్వు వినడానికి వేగురపడాలా. దేవుడు ఏం చెప్తున్నాడు నాకు ఈ దినము ఈ సన్నిధిలో? అందుకొరకే జెర్మియాలో ఒక మాట ఉంటుంది చూడండి. 33:3 ఏమని రాయబడింది చూడండి. 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. హల్లెలూయా. నీవేమో కావలసిన అడుగుతావు, కానీ దేవుడు ఏం తెలియజేస్తాడంట? నీకు తెలవలేని విషయాలు కూడా దేవుడు నీకు కనపరుస్తాడు. రాబోయే దినంలో దేవుడు నీకు నీ జీవితంలో ఏమి చేస్తానో కూడా దేవుడు నీకు చూపిస్తుంటాడు. నువ్వు ఈ త్రోవలో నడుస్తే నీ జీవితంలో ఇలా ఆశీర్వదిస్తానో కూడా దేవుడు నీకు సెలవిస్తుంటాడు. అయితే నువ్వు దేవునితో సంభాషించడము, దేవుడు నీతో ఏం మాట్లాడము అనేది మొదటిగా వినడం నేర్చుకోవాలా. దేవునికి నువ్వు మాట్లాడుతుంటావు, దేవుడు కూడా నీతో ఏం చెప్తున్నాడో కూడా వినడం నేర్చుకోండి. రెండవది టాక్. మూడవది, ఇది చాలా కష్టమైనది. ఏం చెప్పానండి? మూడవది టాలరెన్స్, సహనము. టాలరెన్స్ అంటాం. అయితే ఇది దీన్ని కొంచెం మీరు అందరూ దీన్ని కొంచెం, ఎందుకంటే ఇక్కడనే పడిపోతారు అందరం. ఫస్ట్ బాగానే చేస్తాం, రెండోది బాగానే ఉంటుంది, ఈడ పడిపోతాం. ఇక్కడనే మ్యాక్సిమం ఫిల్టరేషన్ వస్తుంది. ఏమవుతుంది? ఇక్కడ ఫిల్టరేషన్ విల్ హ్యాపెన్. టాలరెన్స్ అంటే చూడండి, దేవుడు నీవు కాబోయేది, దేవుడు నీకు ఎక్కడైతే నీ విజన్ కానీ నీవు ఏదైతే ఉంటో స్థలంలో దేవుడు నేను ఉంచుతాడో అది నీకు బయలుపరుస్తాడు. ఇది మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీవు ఏమైతావో, నేను ఎలా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడో, నీ ద్వారా ఏమి చేస్తాడో అనేది దేవుడు నీకు చూపిస్తాడు. కానీ నువ్వు వెళ్ళే మార్గం మాత్రం దేవుడు చూపించాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళే మార్గం ఆయన చూపించాడు. యోసేపును చూద్దాం. యోసేపుని ఏం చూపించాడు? అన్నలందరూ ఆయనకి నమస్కారం చేస్తారని చెప్పాడు.
తల్లిదండ్రులు కూడా నమస్కారం చేస్తా అన్నాడు. కానీ నువ్వు ఒక ఐగుప్తు దేశానికి బానిసలాగా కొనిపోతావని దేవుడు చెప్పడు. నిన్ను జైల్లో వేస్తారని కూడా దేవుడు చెప్పడు. నువ్వు ఆయనను ఏ పరిస్థితి గుండా తీసుకువెళ్ళినను ఆయనకి నమ్మకముగా ఉన్నావో లేదో దేవుడు చూస్తూ ఉంటాడు. నీ విశ్వాసమని దేవుడు గమనిస్తూ ఉంటాడు. అందుకొరకే నీ ప్రతి విషయంలో ఒకవేళ నీకు దేవుడు కష్టం ఇచ్చినను, నీకు సుఖం ఇచ్చినను, నీవు దేవుని మహిమపరచడం నేర్చుకోవాలి. చాలామంది సుఖంలో మహిమపరుస్తారు, కష్టంలో ఏం చేస్తుంటారు? మర్మరింగ్, అయ్యా ఎందుకు నాకే పెట్టావు, మా పక్కింటోని పెడితే బాగుంటుండు కదా ఈ ప్రాబ్లం, ఆ నా శత్రువుకి ఇస్తే బాగుండు కదా, ఇది నాకే రావాలా అంటాం. కానీ బైబిల్ మనకేం సెలవిస్తుందంటే, మొదటి తిరస్కరణ పత్రిక 5వ అధ్యాయం 16-17 ప్రతి విషయమునందు కృతజ్ఞతలు చెల్లించుడి. ప్రతి విషయమందు, సంతోషమందు చెప్పలే బైబిల్. ప్రతి విషయమందు మనం ఏం చేయాలంట? కృతజ్ఞతలు చెల్లించాలి దేవుని. అయ్యా దీని ద్వారా నాకు నువ్వు గొప్ప పాఠముని చెప్తున్నావయ్యా. దానియేలుని సింహం బోన్లో వేసాడు. ఆయన అనుకుంటే సింహం బోన్లో వేయకుండా చేయగలుగుతాడు, కానీ ఆ ఒక విశ్వాసముని కనపరుస్తాడో చూస్తాడు. మిమ్మల్ని కష్టము గుండా దేవుడు తీసుకొని వెళ్తుంటాడు. ఆ కష్టము గుండా మీరు నమ్మకముగా దేవుని ఎడల ఉన్నారో దేవుడు చూస్తుంటాడు. మీరు సహిస్తున్నారా? మీ పరీక్షల గుండా మీరు దేవుడు తీసుకొని వెళ్తూ ఉంటే మీరు దేవుని యందు విశ్వాసం చూపిస్తున్నారా అని దేవుడు చూస్తూ ఉంటాడు. మీరు మనుషుల వైపు చూస్తున్నారా, దేవుని వైపు చూస్తున్నారా అని దేవుడు గమనిస్తాడు. సో 3వది ఏంటిదండి? ఇది టాలరెన్స్. 4వది ఇది మనకు టైం, సమయము. ఏంటిది ఇది? సమయము. ఇప్పుడు కూడా నాది కొంచెం సమయం ఉన్నది నాకు. మనము సమయం ముందు చెప్పే ముందు ఒక మాట చెప్తా. 10:30కి సర్వీస్ అంటే మనకి ఎప్పుడైపోతుంది సర్వీసు? 1:30 కదా. అయితే ఫస్ట్ వచ్చిన వాళ్ళు వాచ్ చూడారండి. ఫస్ట్ వస్తారు చూసినా, 10:30కి వచ్చిన వాళ్ళు వాచ్ చూడడం చాలా తక్కువ విషయం. ఈ లేట్గా వస్తారు చూసారా? ఎప్పుడు వస్తారు? లేట్గా వస్తారు. 12 o'clock 1 o'clock వస్తారు. ఆల్మోస్ట్ 12 o'clock వస్తారు, 12:30కి వస్తారు. వారు పడే వాచ్ చూస్తారు, ఇట్లా వాచ్ చూస్తూ ఉంటారు, వాచ్ చూస్తారు. మనం హైదరాబాద్లో చాలా చూస్తాం. వాడు ఎంత స్పీడ్గా వెళ్తాడంటే రాంగ్ రూట్లో కూడా వెళ్తూ ఉంటాడు. వెళ్ళి అంటే వీనికి ఏం ఎమర్జెన్సీ ఉందని మనం అనుకుంటాం. నేను చాలాసార్లు అనుకుంటాం వీనికి ఎంత ఎమర్జెన్సీ ఉంది, ఏం ఎమర్జెన్సీ, ఎవరైనా హాస్పిటల్లో పడ్డారనుకుంటాం. పోయి మంచి కేఫ్లో కూర్చొని అరగంట కూర్చుంటాడు. ఎంత కూర్చుంటాడు? అరగంట కూర్చుంటాడు. అయితే ఇలానే ఒక చిన్న జోక్ ఇది, అంటే పేర్లు చెప్పకుండా జోక్ చెప్తా. మన ఇండియాలో బుల్లెట్ ట్రైన్ రావాలని అడిగారు. బుల్లెట్ ట్రైన్ ఎక్కడికి వెళ్ళి ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి, తీర్థ స్థలానికి బుల్లెట్ ట్రైన్ వేస్తున్నారు. జనరల్గా అయితేనేమో అది ఒక 4 గంటల ప్రయాణం, బుల్లెట్ ట్రైన్ అయితే గంట ప్రయాణం. ఈ గంట ప్రయాణం అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత 4 గంటలు ఏం చేస్తున్నారు? ఒట్టి కూర్చుంటున్నారు. అయితే అన్నాడు ఎవరైతే వచ్చారు, మీకు ఇంత టైం ఉంటే బుల్లెట్ ట్రైన్ అవసరం అన్నాడు. ఇప్పుడు మీకు ఇంత టైం ఉంటే వాట్ ద నీడ్ ఆఫ్ బుల్లెట్ ట్రైన్? సో మనము ఎక్కడ ఆత్రపడాలో ఎక్కడ ఆత్రపడదో మనకు తెలియదు. వీ డోంట్ నో వేర్ టు బి రష్, వేర్ నాట్ టు బి రష్ తెలియదు. అందుకొరకే జ్ఞాపకం చేసుకోవాలా, సమయంని నువ్వు తెలుసుకోవాలా. అందుకొరకే చూడండి బైబిల్ మనకు ఒకటి సెలవిస్తు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడు, 3:11, 3:11. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు, చూడండి, దేని కాలమందు అది చక్కగా నవ్వునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. 3:1 ఏమని రాయబడి చూద్దాం. అందులోనే ప్రతి దానికి సమయము కలదు, ప్రతి దానికి సమయం కలదు. యువర్ టైమ్ ఆల్సో కమ్ మై చైల్డ్. నీ సమయం కూడా దేవుడు తీసుకొని వస్తాడు. నీ సమయము దేవుడు నీకు ఇస్తాడు. కానీ నువ్వు ఆ సమయమున కోసమే నిరీక్షించాలి. ఆ నిరీక్షించి ఎప్పుడైతే దేవునితో సంభాషిస్తూ దేవుని యందు విశ్వాసం కనపరుస్తూ ఆయన యందు నమ్మకమని నువ్వు సహనమని నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు నీకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నీ కుమారుని దయచేస్తాను, ఇస్కరేలులో నీ యొక్క సంతానం నేను దీవించి ఆశీర్వదిస్తానన్నాడు. అన్న 25 సంవత్సరాలకి కుమారుని దయచేశాడు. అలానే జ్ఞాపకం చేసుకుంటే మోషేని దేవుడు ఏర్పరచుకోవడము 40 సంవత్సరములు తీసుకున్నాడు. యాకోబుకి ఆ రాహేలు కావాలంటే 14 సంవత్సరములు ఆయన మామ దగ్గర జ్ఞాపకం యోసేపు వెంటనే రాజు కాలేదండి.
ఆయన ఒక బానిసలాగా ఉన్నాడు, తర్వాత చెరసాల్లో ఉన్నాడు. 13 సంవత్సరముల తర్వాత ఆయన రాజుగా అయ్యాడు. ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత అరే కళ ఎప్పుడైతే కన్నాడు, 22 సంవత్సరముల తర్వాత ఆ కళ నెరవేర్చబడ్డది. మనం జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని సమయం అందే దేవుని కార్యములు అవుతాయి, నీ సమయం అంది కాదు. అది నీవు ఇష్టం ఉన్నట్టు టైంలో నాకు ఇది కావాలి ఇన్స్టెంట్ అండ్ మ్యాగీ నూడిల్స్లో ఎంత టైం ఉంటుంది? ఎన్ని మినిట్స్? 2 మినిట్స్లో మ్యాగీ నూడిల్స్ ఇస్తాను. మ్యాగీ నూడిల్ కంపెనీకే మనం రివార్డ్ ఇవ్వచ్చు. కానీ అది కాదు. మనుషులు చెప్పే అన్ని అబద్ధములు, సాతానుడు చెప్పే అన్ని అబద్ధములని జ్ఞాపకం పెట్టుకోండి. అవ్వకేం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. ఈ పండు తిను, నువ్వు చావనే సావు అని చెప్పాడు. ఇప్పుడు నీ పక్కకు వచ్చి చెప్తాడు, అన్న చెప్పేది విననే వినకు, నువ్వు చెప్పేదే ఫాలోగా, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావని చెప్తాడు. లేదా సాతానుడు నేను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు సరి అయిన మార్గంలో వెళ్దామంటే వానికి ఇష్టం ఉండదు, అమ్మ వద్దు అంటాడు. జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే దేవుని సమయమందు దేవుడు చేస్తాడని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే దావీదు మహారాజు కూడా ఆయన అభిషేకింపబడిన తర్వాత 15 సంవత్సరముల తర్వాత ఆయన రాజు అయ్యాడు. ఆ రాజు ఖాళీ సమయంలో ఆయన సౌలు ఆయన వెంటబడుతున్నాడు, చంపడానికి చూస్తున్నాడు. ఆయన అనేకమైన ప్రాంతంలోకి వెళ్తున్నాడు. ఇదా రాజు అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు ఇదా నేను రాజు. అబ్బా బాగా చెప్పాడు సౌలు వచ్చి నా ఇంటికి. ఏం చెప్పాడు? సౌలు వచ్చి బాగా చెప్పాడండి నేను రాజని. చూడు నేను అడవిలో ఉన్నా. మనమైతే అట్లే అంటాం కదా, అన్న వచ్చి చెప్పాడు అనుకోండి, గాడ్ గోయింగ్ టు యూజ్ యూ ట్రిమెండస్లీ అంటే వెంటనే 1 ఇయర్ తిరగకముందే 3 ఇయర్స్ తిరగకముందే ఏం చెప్పాడు? నా కష్టాలు చూడు అంటారు. ఏం చెప్పాడు? చెప్పాడులే బాగా చెప్పాడు. కానీ చూడండి దావీదు మాత్రము దేవుని యందు విశ్వాసమును కనపరిచాడు. హల్లెలూయా. అందుకొరకే దావీదుకి ఒక మాట ఉంటుంది, దేవుడు నా హృదయానుసారుడు అని రాయబడింది. ఆయన కీర్తనలు చదివినప్పుడు నీ విశ్వాసం పెరుగుతుంది, ఆయన యందు నమ్మకం పెరుగుతుంది. అందుకొరకు ఆయన ఏమన్నాడంటే, మనుషులు నమ్ముకున్నట్టుగా అంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పాడు. రాజులను నమ్ముకునే కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు అని చెప్పాడు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అందుకొరకే దేవుని సమయమందు దేవుడు చేస్తాడని జ్ఞాపకం చేసుకోవాలా. అందుకని హబక్కూకు గ్రంథంలో ఒక మాట రాయబడింది చూడండి, 2-3 ముగిస్తాను. హబక్కూకు 2-3. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన ఆ దర్శనం విషయమై ఇది నా 2-3. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. చూడండి, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమస్తం మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. జాగు చేయక వచ్చును. హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఏ వాగ్దానం నీకు చేసినను అది నిరర్ధకము కాదని జ్ఞాపకం చేసుకోండి. ఆకాశము భూమి గతిస్తుంది కానీ ఆయన మాట మాత్రము గతించదని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఈ దినం మీకు ఏ వాగ్దానం ఇచ్చినను ఆ వాగ్దానము ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా నెరవేరుతుందని మీరు నమ్మండి. నమ్మిన వారికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ దినము మీ జీవితంలో మీరు సంతోషముగా ఉండాలి, ప్రతి నిమిషము సంతోషములు మీ జీవితంలో ఉండాలి అంటే ఈ 4 గట్టిగా పట్టుకొని నడవండి. ఈ 4 గట్టిగా పట్టుకొని నడవండి. ఎంతమంది ఏం చెప్పినా అట్లా గాలి తీయకుండా చూడండి. అలా గాలి దేని దిగిపోద్దు, టైర్లో ఏదో ఒక గాలి దిగిపోయిన ఏమవుతుంది, బండి ముందుకు పోదు కదా. 4 గట్టిగా ఉండాలి. ఏంటిది అది? యు షుడ్ ట్రస్ట్ ఇన్ హిమ్ 100%. సెకండ్, ఆల్వేస్ టాక్ టు హిమ్. ఆల్వేస్ టాక్ టు హిమ్. ఆయనతో సంభాషిస్తూనే ఉండాలి. ప్రతి నిమిషం ప్రతి విషయంలో సంభాషిస్తూనే ఉండాలి. అయ్యా ఇది సరి అయినదా కాదా, ఆయన యందు నీవు మరి యొక్క సహనము కలిగి ఉండాలి. నువ్వు ఈ కష్టంలో వెళ్తున్నా, నీ బాధలో వెళ్తున్నాను, నువ్వు బాధపడనే పడద్దు. నువ్వు ఏ సమయంలో ఎక్కడున్నాను నువ్వు భయపడకూడదు అని జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీకు తోడై ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. అని నిన్ను హెచ్చించడానికి కోసమై ఈ స్థలముల నుండి తీసుకెళ్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. 4వది, దేవుని సమయమందు దేవుని కార్యాలు చేస్తాడని జ్ఞాపకం చేసుకున్నాడు. నమ్మినట్లయితే అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా.